ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈ మధ్యకాలంలో క్యాన్సర్ ముప్పు బాగా ఎక్కువగా పెరుగుతుంది. చిన్న వయసు పిల్లల నుంచి పెద్దవారి వరకు మరి ఫ్యామిలీస్‌లో ఎక్కువ మంది కూడా ఎవరన్నా ఒకళ్ళిద్దరు కూడా క్యాన్సర్ వచ్చి చనిపోతున్నారని మతాలు బాగా వినపడుతున్నాయి ఈ మధ్య. క్యాన్సర్‌లో ముఖ్యంగా పొట్టా ప్రేగులకు సంబంధమైన క్యాన్సర్స్ చాలా ఎక్కువ పెరగటానికి ఆహారం ఒక ప్రధాన కారణం కాబోతుంది. ముఖ్యంగా ప్రేగుల క్యాన్సర్కి ఉప్పుకి చాలా డైరెక్ట్ సంబంధం ఉంది అని సైంటిస్టులు ఈ మధ్య 2 యూనివర్సిటీల వారు పరిశోధనలు చేసి అందించిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. ఎందుకు మనం భారతీయులు ఎక్కువగా ఉప్పు గురించి ఆలోచించాలి అంటే, ప్రపంచ దేశాల్లో ఏ దేశము తిననంత ఎక్కువ ఉప్పుని మన దేశస్తులు తింటూ ఉంటారు. ఇతర దేశస్తులు వండాక తినే ముందు పైన చల్లుకుంటారు. మనం వండేటప్పుడే ఉడికేటప్పుడే ఉప్పు వేసి ముక్క గొజ్జు కూడా బాగా పీల్చుకునేటట్టు చేసి మరీ వేసి మరీ వండుకుంటాం. దీనివల్ల ఎంత ఉప్పు వాడుతున్నాము, అసలు ఆ ఉప్పు ప్రేగుల క్యాన్సర్కి ఎలా దారితీస్తుందనే విషయాలు మీరు వింటే మొత్తం ఎసెన్స్ ఏంటంటే 41% ప్రేగుల క్యాన్సర్ రావటానికి ఉప్పు కారణమవుతున్నదని యూనివర్సిటీస్ 2 రుజువు చేశాయి. ఒకటి సియోల్ నేషనల్ యూనివర్సిటీ మరియు రెండవది నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ బృందం వారు. ఇట్లా ఇద్దరు ఇంత పర్సంటేజ్ క్యాన్సర్కి సాల్ట్ కారణం అవుతున్నదని ప్రేగుల్లో ముప్పు తీసుకొస్తున్నదని రుజువు చేశారనమాట. ముఖ్యంగా ఉప్పు ఎలా డ్యామేజ్ చేస్తున్నది ప్రేగుల పొరల్ని అంటే, మన పొట్టలో ఊరే హైడ్రోక్లోరిక్ యాసిడ్ యొక్క ఘాటు పొట్టను ఏమీ చేయకుండా రక్షించుకునే మెకానిజం అక్కడ ఉంటుంది. ఆ యాసిడ్ ఘాటు నుంచి పుండ్లు అల్సర్స్ లాంటివి పడకుండా రక్షించడానికి పొట్ట అంచులమట జిగురు పొరలు ఉంటాయండి. ఆ జిగురు పొరలు కాస్త ఎప్పుడు నిరంతరం జిగురుని స్రవిస్తూ ఉండాలి. ఆ జిగురే ఆ ప్రేగుల ఆరోగ్యానికి పుళ్ళు పడకుండా, మంట కలిగించకుండా, క్రానిక్ డిసీజెస్ లాంటివి రాకుండా, హెల్దీ బ్యాక్టీరియా బాగా పెరగటానికి ఆ జిగురు పొరలు బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఆ జిగురు పొరలు అంటుపెట్టుకునే హెల్దీ బ్యాక్టీరియాలు జీవిస్తూ ఉంటాయి. మనం తీసుకున్న ఆహారంలో ఉండే టేస్ట్ కోసం బయట నుంచేసే వేసే ఉప్పు ఈ జిగురు పొరల్ని డ్యామేజ్ చేస్తున్నదట. ఎప్పుడైతే జిగురు పొరలు కనుక ఆ లేయర్ డ్యామేజ్ అవుతున్నదో, మనకి కలుషితమైన ఆహారాల ద్వారా, కలుషితమైన నీళ్ళ ద్వారా, కలుషితమైన ఆహారాలు తినే వ్యక్తుల యొక్క అపరిశుభ్రత ఏదైనా ఉండి, వారు ఏదైనా ఆహార పదార్థాలు వస్తువులు పట్టుకున్నప్పుడు వాటిని మనం ముట్టుకుంటే తెలియకుండా హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియా వెళ్ళిపోయి, ఆ బ్యాక్టీరియా ఈ దెబ్బతిన్న జిగురు పొరలు ఏవైతే ఉంటాయో అక్కడ చేరి ఆ ప్రేగుల్ని డ్యామేజ్ చేసేసి 41% క్యాన్సర్ రావడానికి సాల్ట్ ఆ జిగురు పొరల్ని డ్యామేజ్ చేస్తున్నది. అలా డ్యామేజ్ అయిన జిగురు పొరలకి ఈ హెచ్ పైలోరీ బ్యాక్టీరియా మంచి మకాం ఇస్తున్నది అనమాట, అక్కడ నివాసం ఉండటానికి, డెవలప్మెంట్కి. అందుకని ఇది అల్సర్స్ దగ్గర నుంచి ప్రేగుల క్యాన్సర్ వరకు ఆ జిగురు పొరలు డ్యామేజ్ అవ్వటం కారణం అంటున్నారు. సాల్ట్ యొక్క కాన్సన్ట్రేషన్ ఆ లేయర్స్ని డ్యామేజ్ చేసేస్తుంది. ఎగ్జాంపుల్కి ఎట్లా తినేస్తుంది అంటానికి, మీరు ఎప్పుడైనా సముద్ర స్నానానికి వెళుతుంటారు కదా, ఏదన్నా చిన్న దెబ్బో గాయమో పుండో ఏదైనా ఉందనుకోండి, మీరు సముద్రంలో మునిగినప్పుడు మీకు మండుతుంది అక్కడ ఉప్పు నీళ్ళకి. అక్కడ చూడండి, ఆ ఉప్పు ఆ గాయం పుండు దగ్గర తినేస్తుంది, అది వెడల్పైపోతుంది, వ్యాకోచిస్తుంది. కారణం ఏంటంటే ఉప్పుకి హై డెన్సిటీ కదా, దానివల్ల ఆ పుండుని పెంచడానికి ఆ ఉప్పు కారణమవుతూ ఉంటుందన్నమాట. అందుకని పొట్టలో ప్రేగుల పొరల్లో ఉండే జిగురు పొరలన్నీ కూడా డ్యామేజ్ చేయడానికి సాల్ట్ కారణం. హై సాల్ట్ ఇండియా వాళ్ళు ఒక్కళ్ళు బాగా తినేది ప్రపంచంలో. ఎన్ని గ్రాములు సాల్ట్ మనకు కావాలి, మనం ఎన్ని గ్రాములు తింటున్నాం అనే ఒక విషయాన్ని కాస్త మీరు ఆలోచించాలి. మరి మన బాడీకి కావలసిన సాల్ట్ అనేది వైద్యులు వాళ్ళు చదివిన గ్రంథాల్లో ఉన్న వాస్తవం ఏమిటంటే 5 గ్రాముల టేబుల్ సాల్ట్ మించి రోజుకు తినకూడదు అంటారు. 5 గ్రాముల టేబుల్ సాల్ట్లో 40% సోడియం ఉంటుంది. అంటే దగ్గర మనకి 2000 మిల్లీగ్రాములు సోడియం కంటే ఎక్కువ మనకి లోపలికి వెళ్ళకూడదు టేబుల్ సాల్ట్ రూపంలో. ఇప్పుడు మనం ఈ మధ్య చిన్న ఏజ్ నుంచి గుండె జబ్బులు, బీపీలు, పక్షవాతాలు ఇట్లా ఏజ్ రాకుండా మనం గమనిస్తున్నాం. మరి కార్డియాలజిస్టులు, నెఫ్రాలజిస్టులు, పెద్ద పెద్ద సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లు అందరూ ఈ మధ్య
100 ఏళ్ళ నాడు 200 సంవత్సరాలు రాసిన పుస్తకాల్లో 5 గ్రాములను రాసి ఉంటే వీటిని మాడిఫై చేసి మరి డాక్టర్లందరూ ఏం చెప్తున్నారు అంటే 1 గ్రాము టేబుల్ సాల్ట్ని మించి మీరు తినకుండా గనక ఉంటే ఏజ్ రాకుండా వచ్చే ఏజ్తో పాటు వచ్చే పక్షవాతాలు, గుండె జబ్బులు, బీపీలు, క్యాన్సర్లు ఇట్లా దీర్ఘ రోగాలు రాకుండా రక్షించుకోవచ్చు. ఇలాంటి దీర్ఘ రోగాలకి సాల్ట్కి చాలా సంబంధం ఉంది. అందుకని సాల్ట్ 1 గ్రామ్ నుంచి టేబుల్ సాల్ట్ వాడకండి అంటున్నారు. అంటే 400 మిల్లీగ్రాముల సోడియం కంటెంట్ కంటే మీరు లోపలికి వెళ్లకుండా బయట నుంచి వాడకుండా జాగ్రత్త పడండి అంటున్నారు. మనం ఇలాంటి రిస్ట్రిక్షన్స్ వైద్యశాస్త్రంలో డాక్టర్లు చెప్తున్నా ఎవరం కూడా టేస్ట్ గురించి ఆలోచిస్తూ పట్టించుకోం కదా. చివరికి డాక్టర్స్ కూడా వాళ్ళ చదువుకున్నప్పుడు విషయం తెలుస్తుంది, ఇంట్లో ఆచరణ రూపంలో శూన్యం కదా. అందుకని భారతదేశంలో డాక్టర్లు 59 సంవత్సరాలు యావరేజ్ బ్రతుకుతున్నారట. ఇప్పుడు సామాన్య ప్రజలు 65 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ వరకు బ్రతుకుతుంటే డాక్టర్స్కున్న పని ఒత్తిడి వల్ల, వాళ్ళ జీవనశైలి, వాళ్ళ ఆహారపు అలవాట్ల వల్ల, మరి వాళ్ళకి ఏమైనా కొన్ని వ్యసనాలు ఉంటే వాటి వల్ల కానీ వాళ్ళ ఆయుష్ 59 ఉందట భారతదేశంలో. ఇక్కడ సాల్ట్ ఇంతని లెక్కల్లో ఉంటే మనం ఎంత వాడుతున్నామో తెలుసండి. టేబుల్ సాల్ట్ 10 గ్రాముల నుంచి 20 గ్రాముల మధ్యలో యావరేజ్ని ఎక్కువ మంది వాడుతున్నారు. ఇక తగ్గించి తినండి, గుండె జబ్బులు, హై బీపీలు వచ్చాక, పక్షవాతం వచ్చాక తగ్గించి తిన్నమన్న వాళ్ళు 5 గ్రాములు ఉప్పు అట్లా వాడుతుంటారు సుమారుగా. ఏ సమస్యలు లేని వయసులో ఉన్న పిల్లలు, యూత్ అయితే ఇంకా బయట నుంచి కూడా జాంకాయ మొక్కల్లోనూ, మొక్కజొన్న కండికి, ఇక నేరేడుకాయ, పుచ్చకాయ మొక్కల మీద ఉప్పు చల్లుకొని ఇంకా తింటుంటారు. మామిడికాయ మొక్కల్లో ఇలా బాగా తినేవారికి, నిలవ పచ్చళ్ళు వాడేవారికి అంతంత సాల్ట్ వెళ్ళిపోతుంది. అందుకని సాల్ట్ అనేది ప్రేగుల గోడల్లో ఉండే, పొట్ట గోడల దగ్గర ఉండే జిగురు పొరల్ని నాశనం చేసేస్తున్నదట. దీనివల్లే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎక్కువ రావటానికి, కడుపులో అల్సర్లు, ప్రేగుపోతలు రావటానికి, ఆ పొర డ్యామేజ్ అయితే ప్రేగుపోతలు వస్తుంటాయి. హెచ్ పైలోరియా బ్యాక్టీరియా బాగా పెరగటానికి మంచి బేస్ రెడీ చేస్తున్నది. ఆ జిగురు పొరలు హెల్దీగా ఉంటే మనకు ఆరోగ్యం. ఆ జిగురు పొరలు సాల్ట్ వల్ల డ్యామేజ్ అవుతున్నాయి. కాబట్టి 41% క్యాన్సర్కి, ప్రేగుల్లో ముఖ్యంగా పొట్టలో ఇట్లాంటి డ్యామేజ్ జరగటానికి సాల్ట్ కారణమవుతున్నదని సైంటిస్టులు స్పెషల్గా సాల్ట్ గురించి పరిశోధన చేసి నిరూపించారు. కాబట్టి కాస్త ఆలోచించండి. నేను చెప్పే ఉప్పు నూనె లేని వంటలు లాంటివి ఆరోగ్యానికి ఎంతో మంచిది. రోజు తినండి. తినలేకపోతే పైన కొద్దిగా చల్లుకోండి. పండుగలో, పెళ్ళిళ్ళప్పుడు మీకు ఇష్టమైనట్టు ఉప్పు సరిపడా వేసి నాకి చూసుకుని టేస్ట్గా వండుకొని ఎంజాయ్ చేయడానికి అప్పుడప్పుడు తినండి. ఇటు ఆరోగ్యం బాగుంటుంది, అటు ఆయుష్ బాగుంటుంది. ప్రాణాంత సమస్యలు మనకు రాకుండా రక్షించుకోవడానికి ఇది మంచి సొల్యూషన్. కాబట్టి ఆ ఉప్పు వైట్ పాయిజన్స్లో నెంబర్ 1 పాయిజన్. అందుకని ఉప్పుని మన పెద్దలు చేతికి ఇవ్వకూడదన్నారు, చేతితో పుచ్చుకోకూడదన్నారంటే అంత విషం. కాబట్టి ఎవరి చేతికి మనం ఇవ్వకూడదట, విషాన్ని ఇచ్చినట్లు అవుతుందని. ఎవరు పుచ్చుకోకూడదట అన్న ఎలాంటి ఆచారాలు పెట్టారో చూడండి. ఉప్పు తింటే అప్పుల పాలవుతావరా అన్నారు. మరి క్యాన్సర్స్ లాంటివి వస్తే జీవితం అప్పుల పాలే కదండి. మరి ఉప్పుని శని అన్నారు, ఉప్పుని దరిద్రం అన్నారు. ఇన్ని రూపాల్లో ఉప్పు గురించి హెచ్చరించిన మనం సామెతలుగా ఈ పదాలు ఉపయోగించుకుంటున్నాం కానీ ఆచరణ రూపంలో పెట్టట్లేదు. కాబట్టి ఉప్పు నూనె లేని ఆహారం ఆరోగ్యానికి ఎంతో మంచిది. కాబట్టి ఇక్కడి నుంచి అయినా పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, మీ భవిష్యత్తు బాగుండాలన్నా టేస్ట్ విషయంలో కొద్దిగా రాజీ పడి ఉప్పు విషయంలో కాస్త అటెన్షన్ పెడితే అందరికీ మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.